హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బావుండాలని కోరుకుంటున్నాను. సో, ఈజీగా, టేస్టీగా ప్రాన్స్ కర్రీ అదే పచ్చి రొయ్యల కూర నా స్టైల్‌లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చి కొబ్బరి లేదంటే మీరు ఎండు కొబ్బరైనా వాడొచ్చు. బట్ పచ్చి కొబ్బరి అయితే కమ్మగా ఫ్లేవర్ వస్తుంది. తర్వాత జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్సీ పట్టేసేయాలన్నమాట. తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మనము ఇవి పచ్చి రొయ్యలు వేయించడానికి తీసుకుంటున్నాం. కొంచెం బాగానే పట్టిద్ది. ఈ రొయ్యల్ని నేను పసుపు నీళ్ళలో కడిగి వాష్ చేసుకున్నానన్నమాట. తర్వాత వాటిని ఈ ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఆ స్మెల్ పోవాలి కదా! దానికోసం అన్నమాట. తర్వాత ఇలా ఫ్రై అయిన రొయ్యల్ని నేనిక్కడ మీడియం సైజ్ రొయ్యలు తీసుకున్నానండి. మీడియం సైజ్ రొయ్యలు వేగిన తర్వాత ఈ సైజ్‌కొచ్చాయి. మీరు కావాలంటే మీ టేస్ట్‌ని బట్టి మీడియము ఇంకా లార్జ్ సైజ్‌లో కూడా ఉంటాయి పెద్దవి. సో, అవైనా వాడొచ్చు. నేనిక్కడ మీడియం సైజ్ తీసుకున్నాను. సో, అలా ఫ్రై అయిన రొయ్యల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో ఆయిల్ వేసుకొని కొంచెం షాజీరా, తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డ వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర ఇంకా కరివేపాకు వేసుకోవాలి. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాకల పేస్ట్ పట్టుకున్నాం కదా, పచ్చి కొబ్బరి పేస్ట్ అది వేసేసుకోవాలన్నమాట. మీరు కావాలంటే మసాలా కూడా ఇందులోనే వేసి మిక్సీ పట్టుకోవచ్చు. నేను మసాలా పౌడర్ వాడతాను కాబట్టి ఇందులో వేయలేదు. ఇవి వేసిన తర్వాత గ్రేవీ ఇదే కాబట్టి మీరు గ్రేవీని బట్టి దాని క్వాంటిటీని పెంచుకోవచ్చు అన్నమాట. తర్వాత పసుపు, ఆ పసుపు కూడా అందులో బాగా కలిసిపోయేటట్టు కలిపేసుకొని ఇది వేగాలి. ఎందుకంటే మనం అన్నీ పచ్చివే కదా! పచ్చి కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా ఆయిల్‌లో ఫ్రై అవ్వాలి బాగా. సో, మంచి కలర్ మారేంత వరకు దీన్ని ఫ్రై చేసేసుకోవాలన్నమాట. తర్వాత ఇందాకలా వేయించి పెట్టుకున్నాం కదా! ఆ రొయ్యల్ని వేసేసుకోవాలి. తర్వాత సాల్ట్, ఇంకా కారము అవన్నీ వేసి బాగా కలిపేసేయాలన్నమాట. మనకిప్పుడు రొయ్యలకి ఈ మసాలా అంతా పట్టాలి. ఉప్పు, కారం అదంతా. సో, అందుకోసమని ఒకసారి బాగా కలిపి మీరు డ్రైగా ఉంచుకోవాలి కర్రీ అనంటే దీంట్లో వాటర్ వేసుకోవద్దు. నాకు కొంచెం గ్రేవీగా కావాలి. లైట్ గ్రేవీగా. సో, అందుకోసం నేను హాట్ వాటర్ యూజ్ చేస్తున్నాను. చల్లటి నీళ్ళు ఎప్పుడు వాడొద్దు కర్రీ మధ్యలో. తర్వాత గరం మసాలా వేసుకుంటున్నాను. తర్వాత ధనియాల పొడి కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసి బాగా కలిపేసి నాకిలా సెమీ గ్రేవీ కావాలన్నమాట. అందుకోసమే నేను వాటర్ యూజ్ చేశాను. మీకొద్దు అని అనుకుంటే వాటర్ వేయకున్నా పర్లేదు. కాకపోతే మూత పెట్టి బాగా మగ్గించాలన్నమాట. అది మొత్తం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మూత పెట్టేసి ఆయిల్ అంతా పైకి రావాలి. సో, ఇలా ఆయిల్ అంతా పైకొచ్చింది అనంటే కర్రీ రెడీ. ఇంతేనండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా పచ్చి కొబ్బరి వాడితే టేస్ట్ చాలా బావుంటుంది. ట్రై చేయండి ఒకసారి. చాలా బావుంటుంది. ఒకసారి నా స్టైల్‌లో ఈ కర్రీని ట్రై చేసి చూడండి. ఈ కర్రీకి కాంబినేషన్‌గా మేమైతే బగారా రైస్ చేసుకుంటాము. సో, బగారా రైస్ నా స్టైల్‌లో ఎలా తయారు చేయాలో చూపిస్తాను. కొంచెం ఆయిల్, తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని, ఆ నెయ్యి కరిగిపోయిన తర్వాత అందులో బిర్యానీ దినుసులుంటాయి కదా! షాజీరా, తర్వాత బిర్యానీ పువ్వు, తర్వాత బిర్యానీ ఆకు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మీకు కావాల్సిన వెజ్జీస్ అన్నీ వేసుకోవచ్చు. బీన్స్ కానీ, క్యారెట్ కానీ ఏవైనా వేసుకోవచ్చు. నేనిక్కడ క్యారెట్ ఒక్కటే వేస్తున్నాను. క్యారెట్ అండ్ ఆనియన్స్ ఇవి వేసి ఇవి మరీ ఫ్రై అవ్వాల్సిన పని లేదు. కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మనం కుక్కర్‌లో ఉడకబెడతాం కదా! అవన్నీ వేగిపోతాయన్నమాట. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మస్ట్ అన్నమాట బిర్యానీకి. ఇది లేకుండా అసలు టేస్టే ఉండదు. తర్వాత ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పుదీనా, కొత్తిమీర, కరివేపాకు మూడింటిని వేసి బాగా కలిపేసేయాలి. తర్వాత ఇందులో రైస్‌కి సరిపోయే సాల్ట్ వేసుకోవాలి. లేకపోతే చప్పగా ఉంటుంది. తర్వాత హాట్ వాటర్ వేసేసుకోవాలి. నేనిక్కడ ఒకటికి 1 ½ కెటిల్‌లో వేడి చేసుకున్నాననమాట. మీరు వేసుకుంటే అవి వేగడానికి అంటే మరగడానికి టైం పడుతుంది. సో, అందుకోసం నేను హాట్ వాటరే వేసుకున్నాను. సో, ఇలా మరిగిపోయిన తర్వాత అందులో రైస్ వేసేసుకోవాలి. 1కి 1 ½ వేసుకుంటే సరిపోతుంది రైస్. నేనిక్కడ నార్మల్ రైస్ యూజ్ చేశానండి. మీరు బాస్మతి రైస్ యూజ్ చేసినా సేమ్ అదే క్వాంటిటీలో వేసుకోండి. ఒకటికి 1 ½ వేసేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేసేయడమే అన్నమాట.
నార్మల్‌గా మీడియం ఫ్లేమ్‌లో పెడితే 1 విజిల్ అయితే సరిపోతుంది. లేదు హై ఫ్లేమ్‌లో పెడితే కనుక 2 విజిల్స్ తీసుకోండి. అలా రైస్ చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇలా బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది నార్మల్ బిర్యానీ కూడా ఇలానే కాకపోతే మసాలా వేస్తారు. ఆల్రెడీ నేను మసాలా కర్రీలో వేశాను కాబట్టి నేనిక్కడ బిర్యానీలో మసాలాస్ యూజ్ చేయలేదు. కావాలి అనంటే లవంగాలు యూజ్ చేయొచ్చు. తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ కర్రీ నా స్టైల్‌లో మీకెలా అనిపించింది? ఈజీగా అనిపించిందా? ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరెలా చేస్తారో రెసిపీని నాతో షేర్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఛానల్‌ని? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.